ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది లేదు. డబ్బులు పెట్టేవాడు అతను ముందు స్ట్రాంగ్ అవ్వాలి. అతను స్ట్రాంగ్ అయితే కానీ ఇండస్ట్రీ బాగుపడదు. ద ప్రొడ్యూసర్స్ హ్యావ్ టు కమ్ టుగెదర్ అండ్ దే షుడ్ స్టాండ్ టుగెదర్. అప్పుడే బాగుపడుతుంది. మీ హార్డ్ డిస్క్ దొరికిందా? లేదు, దాంట్లో అవసరం లేదు కదా. లేదు, బ్యాకప్ ఉంది. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే పైరసీ అవుతుంది అన్న ఒకే ఒక రీజన్ తప్ప. బట్ ఇవాళ రోజుల్లో పైరసీ అయితే విత్ ఇన్ సెకండ్స్లో ఎక్కడి నుంచి పైరసీ అయింది అన్నది వచ్చేస్తుంది కదా. అది రిలీజ్ చేసే వాళ్ళకి తెలిస్తే చాలు. అది ఒకవేళ పైరేటెడ్గా రిలీజ్ చేయాలనుకున్న వాళ్ళకి సార్ వాళ్ళు ఇక్కడ ఐ హోప్ అది 300 కోట్లు 400 కోట్లు పెట్టి ఒక సినిమా చేసి కీలకమైన విఎఫ్ఎక్స్ది ఒక కొరియర్లో పంపడం ఏంటి? సో అదేంటంటే ద బ్యాక్ స్టోరీ ఈజ్ బిగర్. అది ఓన్లీ మీ కొరియర్లో అది పోలీస్ కంప్లైంట్లో ఏముందో అది మీరు రాసుకున్నారు కానీ. సో ఐ టెల్ యూ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్. హైవ్ అన్న కంపెనీ ముందు ఆన్లైన్లో దే సెంటెడ్ టు ద డిఐ స్టూడియో. ఓకే, ఫస్ట్ పాస్ పంపించినప్పుడు జిటర్స్ వచ్చాయి. సెకండ్ పాస్ పంపించినప్పుడు దే వర్ ఫైన్ విత్ ఇట్. బట్ ఒకవేళ మళ్ళీ ఏమైనా వీళ్ళు ఇండెప్త్గా చూసినప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయని మమ్మల్ని ఎవరిని అడగకుండా ఒక హార్డ్ డ్రైవ్ ఆ కంపెనీ వాళ్ళు కాపీ చేసి పంపించారు. బ్యాకప్ లాగా పంపించింది ఏంటి, మా ఆఫీస్ అడ్రస్కి కూడా పంపిలే. ఈ ఆఫీస్ అడ్రస్ జిఎస్టీ రిజిస్టర్డ్ అడ్రస్కి పంపించారు. జిఎస్టీ రిజిస్టర్డ్ అడ్రస్ ఏంటి, నాన్నగారు ఇల్లు ఫిల్మ్ నగర్లో ఉండేది. అక్కడే మా అందరు కొరియర్లు వస్తే ఎవరెవరు ఇంట్లో నుంచి మేనేజర్లు వెళ్ళి తీసుకుంటారు అక్కడ. ఎందుకంటే ఆ ఇంట్లో ఇప్పుడు ఎవరు ఉండట్లేదు కాబట్టి. నాన్నగారు అప్పుడప్పుడు ఉంటారు. అది ఇది. ఇప్పుడు అక్కడేమైంది, నాన్నగారు ఎందుకంటే జల్పల్లో ఉంటారు. ఇప్పుడు ఇదేమైంది, ఇక్కడికి వచ్చేసరికి ఒక రఘువన్ అతను చూసి చరిత అని ఆవిడకి ఫోన్ చేసి ఇలాగ 24 ఫ్రెండ్స్ ఫ్యాక్టరీ పైన ఒక కొరియర్ వచ్చింది. అది ఇమీడియట్గా మాకు పంపించేసి. వాళ్ళు దేంట్లో బుక్ చేశారు, ఎలా పంపించారు, ఆవిడ దగ్గరికి వెళ్ళింది ఏంటి, అది ఎక్కడంటే మనోజ్ గారి ఇల్లు. అది వీళ్ళిద్దరూ అక్కడే పనిచేస్తారో అక్కడే ఉంటారు. ఐ డోంట్ నో, ఆ క్లారిటీ ఇంకా రాలా. సో మాకు తెలిసిన వెంటనే ముందు అడిగాం హార్డ్ డ్రైవ్ ఇచ్చి పంపించేసేయండి అని. లేదు అన్నారు. సరే పంపించలేదు, వెరీ గుడ్. పోలీసులకు చెప్పాను సార్, మీకు చెప్తే ఒక మాట ఇచ్చేస్తారేమో అమ్మా. ఎఫ్ఐఆర్ బుక్ చేయండి, మేము చేసుకుంటాం. ఎఫ్ఐఆర్ బుక్ అయిన 5వ రోజుకి మీడియాకి తెలిసింది, దానికి ముందు తెలియలా. సో దాని తర్వాత దెన్ ఇట్ వెంట్ ఆన్. వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేశారు. పోలీస్ హ్యాస్ ద ఎంటైర్ థింగ్. అది అయితే ఇప్పుడు నేను ఈరోజు కానీ తప్పు చెప్పాను అనుకోండి, వాట్ ఎవర్ ఐ సెడ్ ఇస్ రాంగ్. రేపు నేను చెప్పిన పేర్లు వాళ్ళు నన్ను సూ చేయొచ్చు, మనోజ్ గారు నన్ను సూ చేయొచ్చు. ఎనీబడి కెన్ డూ ఇట్. వాళ్ళ దగ్గరే ఉంది, బట్ వీ నో వేర్ ఇట్ ఈస్. సో పోలీసులకి చెప్పేసాం. ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ విత్ ద పోలీస్ థింగ్. దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. కానీ అందులో ప్రభాస్ గారి సీన్లు ఉన్నాయి కదా. అంటే దట్ ఈస్ పాస్వర్డ్. ఎనీ హార్డ్ డ్రైవ్ టుడే గోయింగ్ అవుట్ పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ ఉంటుందండి. ఉన్నప్పుడు బట్ ఎనీథింగ్ మీ ఫోన్ కూడా బ్రేక్ చేయాలని 99% సేఫ్ ఎనీ ఫోన్స్. దర్ ఇస్ దిస్ పాయింట్, దర్ ఇస్ 1% ఛాన్స్ వేర్ యూ కెన్ బ్రేక్ ద ఎనీ పాస్వర్డ్. సో ఆ ఫియర్తో వీఆర్ అఫ్రేడ్ దట్ వీళ్ళు ఆన్లైన్లో పెడతారన్న ఒకే ఇది. కానీ ఇంత నీచానికి కూడా దగ్గరకుండా ఉంటే చాలు. ఇట్స్ అన్ఫార్చునేట్. బట్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ వచ్చిందానికి ఐ రియలీ అప్రిషియేట్ ఇట్. I'll need your support and love and blessings for Kannappa. It's coming out, a labor of pain, and it's more my baby. ఇది మా బిడ్డను తీసుకొచ్చి 27వ తేదీ. Any reviewer or any journalist can lend their hand till the movie release. Of course. After movie release, it's in the hands of the audience only. అంతే కదా. అక్కడ దాకే అడిగా నేను. దాని తర్వాత మీరు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి మీరు ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. సినిమా కంటెంట్ విల్ టాక్. Need your help అంటే అంతకన్నా జనాలకు వెళ్ళేది. ఐ డెఫినెట్లీ నీడ్ ద మీడియా హెల్ప్ గా. జనాలకు వెళ్ళేది బడ్జెట్ తీసుకురావడం వరకు మీడియా కెన్ డూ సమ్ 100%. అదే up to that all it will help. Media can do some favor as long as there's no negative news, only positive news, it will help. So I think till now no negative news on Kannappa. That's all because of Shivalila ante. Shivalila. Okay. Thank you so much, Andy. Thank you very much. Thanks. Thank you.